మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక లెజెండరీ బయోపిక్లో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ బయోపిక్ వస్తుందని జోరుగా ప్రచారము జరుగుతుంది. మేడ్ ఇన్ ఇండియా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ని కలిసి ఈ కథ వినిపించారని, తారక్ వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేశారని సమాచారం. దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ సినిమా పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1913లో మొట్టమొదటి భారతదేశ పూర్తి నివిడి సినిమా రాజా హరిశ్చంద్రను తెరకెక్కించిన దాదాసాహెబ్ ఫాల్కే తన కెరీర్లో 94 ఫుల్ లెంత్ సినిమాలు, 27 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ అవార్డులను ఇవ్వడం మొదలుపెట్టింది. నాసిక్లో పుట్టిన దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ డైరెక్టర్గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా, మేకప్ ఆర్టిస్టుగా ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి విభాగంలోనూ తన సేవలు అందించారు. ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను మేడ్ ఇన్ ఇండియా మూవీ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా చేస్తాడు. మధ్యలో కొరటాల శివ దర్శకత్వంలో దేవరజు మూవీని పూర్తి చేస్తాడు. ఈ 3 అయ్యేలోపు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి కలిసి మేడ్ ఇన్ ఇండియా మూవీకి పనిచేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంత గొప్ప వ్యక్తి బయోపిక్లో తారక్ నటిస్తుండటంతో అభిమానులతో పాటు నెటిజన్స్ ఈ విషయం తెలుసుకొని ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందులో నటించేందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు అందరిలోనూ అంచనాలను పెంచుతున్నాయి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో RRR సినిమా విడుదలై అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో మరొక బయోపిక్ సినిమా రాబోతుందని ఇటు బాలీవుడ్ మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ఈ వార్త కోడై కూస్తుంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోగ్రఫీలో టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వార్తలు జోరుగా వినబడుతున్నాయి. మరి ఈ చిత్రం మీద ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.